వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఎక్కడున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈరోజు మన ఆడియన్స్ అందరి కోసం నేను స్పెషల్గా ఒక పరవన్నాన్ని చూపించబోతున్నానండి. పరవన్నం రెసిపీ. సాధారణంగా మనం అంతా పరవన్నం ఎలా వండుతాం? పాలు పోస్తాం, బియ్యం వేసుకుంటాం, సగ్గు బియ్యం వేసుకుంటాం, పంచదార కానీ బెల్లం కానీ యూస్ చేస్తాం. ఫైనల్లో అంతా అయిపోయాక కొంచెం నెయ్యి వేసి పైన జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇట్లా మనకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా హ్యాపీగా తినేస్తాం. కానీ నేను చూపించే పరవన్నం మాత్రం చాలా స్పెషల్ అండి. నేను ఈ పరవన్నంలో స్పెషల్గా ఒక ఐటమ్ని, ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నానండి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కోసం నట్టి పవర్. ఇది మార్కెట్లోకి వచ్చేసింది, 3 years నుంచి ఉంది. చాలామంది దీనికి ఫ్యాన్స్ అండి, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు. దీని ఫౌండర్ ఫణి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు నట్టి పవర్ ఏంటి, పరవన్నానికి దీనికి సంబంధం ఏంటి, లేదా స్వీట్స్కి దీనికి సంబంధం ఏంటి, ఒక్కసారి మనం ఫనీ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ ఫనీ గారు. హలో. హాయ్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. చూస్తుంటారా మా కిచెన్ వీడియోస్? డెఫినెట్గా ఫాలో అవుతూ ఉంటాను. ఓకే ఓకే. అయితే మీరు వర్కింగ్ విమెన్ అనగానే నాకు ముఖ్యంగా నేనే నుంచొని చేయాలనిపించిందండి. నేను కొంచెం కిచెన్లోకి వెళ్ళైతే తక్కువ, అంటే నాకున్న బిజీ దీనికి ఎప్పుడైనా సండేనో కొంచెం లేట్గా ఆఫీస్కి వస్తుంటేనో వెళ్తాను. అదర్వైజ్ ఎవరో ఒకరు కుక్ చేసేస్తూ ఉంటాం ఇంట్లో. కానీ ఇది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కోసం అని చెప్పారు. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? నట్టి పవర్, అసలు నట్టి పవర్ ఏంటండి? నిజంగా పవర్ కావాలి ఫుడ్తో, బట్ నట్టి పవర్ ఏంటి? ఇది నట్స్ పౌడర్. ఓకే. ఇది వర్కింగ్ ఉమెన్కి చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్? ఇందులో క్యాష్యూ, బాదాం, పిస్తాచియోస్, స్వీట్నెస్ కోసం డ్రై డేట్స్ కలుపుతున్నాం, అంటే ఎండి ఖర్జూరం కలుపుతున్నాము. ఎండి ఖర్జూరం కూడా ఆరోగ్యానికి మంచిది. సో షుగర్ కానీ, జాగరీ కానీ, బ్రౌన్ షుగర్ కానీ అసలు ఎలాంటి షుగర్ ఉండదు. స్వీట్నెస్ కోసం ఎండి ఖర్జూరం కలుపు. విడిగా మనం ఏదైతే డ్రై నట్స్ తీసుకుంటామో అవన్నీ కూడా మనకి ఇందులో ఉంది, అంతే కదండి? సో మనం పరవన్నం స్టార్ట్ చేసేస్తూ మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా రైస్ తీసుకున్నామండి. ఓకే. కొంచెం మిల్క్ పోసేస్తారు, పాలు పోసి. కొంచెం చిక్కగా రావాలంటే మొత్తం వేసేసుకోవాలేమో కదండి? మొత్తం పోసేస్తున్నాను. ఓకే అండి. ఫస్ట్ రైస్ పోసుకున్నాం కదండి, తర్వాత మిల్క్ వేసాను. ఓకే. ఫైనల్గా రెండు కలిపి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మన పౌడర్ వేసేసుకోవచ్చు. యాక్చువల్గా మనం వేస్తాము పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటాం స్వీట్ కోసం, కానీ దీంట్లో అది అవసరం లేదంటున్నారు, అంతేనండి? బ్యాలెన్స్ చేస్తుందా, దానికి సరిపోతుందా, ఎట్లా అండి? అంటే జనరల్గా ఇప్పుడు షుగర్ చాలా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. స్వీట్స్ కూడా మనం తగ్గించేయడానికి కారణం అందులో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. అది మనకి కానీ, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరికి మంచిది కాదని అవాయిడ్ చేయమంటున్నారు. సో మన పౌడర్లో అన్ని హెల్దీవే ఉన్నాయి. ఓకే. ఏది అన్హెల్దీ ఇంగ్రీడియంట్ మన పౌడర్లో లేదు. ఓకే. సో పాయసం చేసుకోవడానికి తీపి కావాలి. అవునండి. ఆ తీపి మన పౌడర్ని ఇస్తుంది కాబట్టి ఓకే, షుగర్ని అవాయిడ్ చేసి మన పౌడర్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళా ఎలాగో మనం పాయసం అనేసరికి ఆల్ డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఈ పౌడర్ వేసాం అనుకోండి, ఆ టేస్ట్ కూడా, ఆ నట్స్ ఫ్లేవర్ కూడా మంచిగా కలిసి పాయసం చాలా టేస్టీగా వస్తుంది. ఓన్లీ స్వీట్స్ కోసమేనా, ఇంకా ఎక్కడ యూస్ చేయొచ్చు ఇది? 1+ నుంచి 80+ వరకు అందరూ వాడొచ్చింది. పాలల్లో వాడచ్చు, పాలల్లో ఒక 2 స్పూన్స్ కలుపుకుని తాగొచ్చు. లేకపోతే మీరు ఎవ్రీడే ఓట్స్ తింటున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ కానీ, లేకపోతే డిఫరెంట్గా తింటున్నారు కదా ఇప్పుడు అందరూ, బనానా షేక్స్ కానీ, అలాంటి వాటిలన్నిటిలో షుగర్ బదులు మనం ఎక్కడైతే షుగర్ వాడతామో ఆ ప్లేస్లో షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది 1 or 2 స్పూన్స్ వేసుకుంటే మీకు టేస్ట్ వస్తుంది, మీకు హెల్త్ వస్తుంది. రైట్ అండి. మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతాయి. ముఖ్యంగా అన్ని ఉంటాయి కాబట్టి మనకి ఆ న్యూట్రిషన్ అనేది మనకి బాడీలోకి పూర్తిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి జనరల్ గా బోన్ స్ట్రెంగ్త్ ఉండదు. అవునండి. వాళ్ళు తినేది ఈ మధ్య కాలంలో అందరూ జంక్ ఎక్కువ తింటున్నారు పిల్లలు. సో వాళ్ళకి కంప్లీట్ బోన్ స్ట్రెంగ్త్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు నట్స్ డైరెక్ట్ గా తీసుకోమంటే డైరెక్ట్ గా తీసుకోవడానికి ఇష్టపడరు. అవును. సో అలాంటప్పుడు ఈ పౌడర్ ఏ ఫామ్ లో కుదిరితే వాళ్ళు ఏది తింటుంటే అది, ఫ్రూట్స్ తింటున్నారు అనుకోండి, ఒక 2 స్పూన్లు చల్లేసి ఇవ్వండి. ఓకే, సరిపోతుంది. చల్లేసి ఇస్తే వాళ్ళు తినేస్తారు కదా, వాళ్ళకి పైన కూడా అదొక ఫ్లేవర్ లా కూడా అనిపిస్తుంది. సో వాళ్ళకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతాయి. డెఫినెట్లీ అండి. కుక్ అయిపోయిందండి, ఉడికిపోయినట్లుంది అన్నం కూడా కదా, చక్కగా కుక్ అయింది. నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ఇంకా మన పౌడర్ వేసేసుకోవడం అంతే. దీంట్లో అన్ని ఉన్నాయి కదా, మామూలుగా పాయసంలో వేయాల్సిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు,
అండ్ షుగర్ కోసం ఎండు ఖర్జూరం. ఓకే, హెల్దీ వర్షన్ ఆఫ్ పాయసం. సూపర్ అండి. ఫస్ట్ టైం అండి ఇలా చూడటం. ఎన్ని స్పూన్స్ పడుతుందంటారు? కొంచెం స్వీట్ ఎక్కువ కాబట్టి ఒక 3-4 స్పూన్స్ వేద్దాం. చిన్నది కదా ఈ స్పూన్, ఒక 3-4 స్పూన్స్. అంతే, ఫైనల్గా వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ వేశారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు స్వీట్స్లో కూడా షుగర్ తగ్గించేసామండి. ఇప్పుడు పాయసం వీటిల్లో కూడా కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గించి తింటున్నాం. యాక్చువల్లీ కొంచెం హెల్త్ కాన్షియస్ వచ్చేసింది కదా. అయిపోయింది, సరిపోతుంది అనుకుంటున్నాను. బాగానే స్ప్రెడ్ అయింది స్వీట్ కూడా. ఓకే, ఆఫ్ చేసేసాక గీ వేద్దాం. ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి. ఈ బాక్స్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ డబ్బా మనకి 6 నెలలు ఉంటుంది. ఎట్లా మనం ఎలా స్టోర్ చేయాలి దాన్ని? అంటే 8 కంటైనర్. ఇదే కొంచెం మంచిగా డ్రై స్టోరేజ్ ఉండాలి. ప్లేస్ పెట్టిన దగ్గర ఓకే, డ్రైగా ఉంటే ఆ ప్లేస్లో మంచిగా 8 చేస్తే సరిపోతుంది. స్పూన్ కూడా అదే, అంటే కొంచెం ఇలా లూజ్గా పెట్టినా మళ్ళీ ఏదో ఒకటి లోపలికి వెళ్ళిపోతాయి కదా. అవునవును. కొంచెం నెయ్యి గార్నిష్. టేస్ట్ స్మెల్ కూడా ఎంత బాగుందండి, మంచి వాసన వస్తుంది. ఈ నట్స్ అన్ని రోస్ట్ అయి పౌడర్ అవుతుంది. అవునవును, కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. అవునవును, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆరోగ్యం కదా. సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా వేసుకుందాము. బబ్బలి ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది. ఎందుకంటే చాలా జస్ట్ మనం పాలు పెట్టుకున్నాం, బియ్యం వేసుకున్నాం, అవి ఉడకగానే జస్ట్ ఈ పౌడర్ వేసి కలిపేసి, పాలు బియ్యం ఉడకబెట్టుకుని పౌడర్ వేసి దించేసుకోవచ్చు. జనరల్గా హెల్దీ వర్షన్ ఆఫ్ పాయసం కూడా. జనరల్గా ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పంచదార కానీ లేకుంటే బెల్లం కానీ వేయగానే పాలలో విరిగిపోతూ ఉంటుంది. దేవుడికి పెట్టే ప్రసాదం విరిగిపోతే మనకు ఒకలాగా మనసుకి బాధ అనిపిస్తుంది. కానీ దీంట్లో అసలు ఆప్షనే లేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. క్విక్గా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అయితే పౌడర్ ఒకసారి టేస్ట్ చేయనా? ఎస్ మ్యామ్. మళ్ళీ ఉందండి, విడిగా పౌడర్ ఎంత బాగుందో. విడిగా కూడా ఇచ్చేయచ్చు పిల్లలు, ఇలా వేరే దాంట్లో ఇష్టపడకపోయినా. యాక్చువల్గా చిన్నపిల్లలు ఉన్న తల్లులకి ఒక ఐడియా ఉంటుంది. సెర్లాక్ కానీ పాల పొడి కానీ తినేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మీరు చేశారు ఎప్పుడైనా టేస్ట్? సెర్లాక్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ అనిపించిందండి నాకు. ఇంకొంచెం స్వీట్నెస్, ఆ నట్స్ అవి పౌడర్ ఉంది కదా, ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సో డెఫినెట్గా మీరంతా కూడా, ఇది ఎట్లా అండి, ఎక్కడ అవైలబుల్గా ఉంది ఈ పౌడర్ మనకి? ఇది పవర్, ఇది మన వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లోనూ అవైలబుల్ ఉంది. అన్ని ఆన్లైన్ వెబ్సైట్లు. కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తే మాత్రం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కే దొరుకుతుంది. ఓ సూపర్. ఎక్కడండి యూనిట్, ఎక్కడ ఉంది ఇది? అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, ప్రగతి నగర్లో ఉంది. వెరీ నియర్ అనమాట. రోడ్ నెంబర్ 11, అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, ప్రగతి నగర్. సూపర్ అండి, సూపర్. డెఫినెట్గా మీరంతా ట్రై చేయండి. రియల్ అండి, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం విడిగా పౌడర్ తింటేనే చాలా బాగుంది. పిల్లలకి మనం పాలల్లో కలిపి ఇవ్వటానికి కానీ, లేకపోతే ఇట్లా స్వీట్స్ చేసుకున్నప్పుడు కానీ, మీరు ఇందాక అన్నట్టుగా ఫ్రూట్ కట్ చేసుకొని దాని మీద వేయటానికి కానీ, దేనికైనా కూడా అన్ని నట్స్ అంటే రోజుకి మనం ఒక నట్టే పెట్టగలుగుతాం పిల్లలకి. ఏ కాజును ఒకరోజు బాదం, ఒకరోజు పిస్తా అట్లా అనుకుంటాం. సో ఇది మిక్సింగ్ కదా, సో అంటే అన్ని నట్స్ అన్ని అందుతాయి పిల్లలందరికీ కూడా. ప్లస్ టేస్ట్ స్వీట్గా ఉండేసరికి బాగా ఇష్టపడతారేమో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై గారు ఒక్కసారి టేస్ట్ చేసి మీకు ఈ నట్టి పౌడర్ పాయసం ఎలా ఉందో ఒక్కసారి. ష్యూర్గా అండి, నేను ఈ స్పూన్తో తింటానండి, దీంతో అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. తప్పకుండా. రియల్లీ అండి, నిజంగా ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. చాలా 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 బాగుందండి, డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేస్తాను నేను కూడా. ఇది ఇంటికి పట్టుకెళ్ళి ఓకే పాప కోసం ఒక 10 days ట్రై చేయండి.
ఓకే, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు పర్సనల్గా అయినా చెప్పండి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే ప్రోడక్ట్ జస్ట్ నేను పరవన్నంలో వేస్తేనే ఇంత టేస్ట్ అనిపిస్తుంది. సో పాలల్లో కలుపుకొని తింటే ఎలా ఉంటుంది, పర్సనల్గా మనం ఒక 10 days ఒక 15 days తీసుకుంటే ఎలాంటి చేంజెస్ అనిపిస్తుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్గా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇచ్చేసేయండి డబ్బా. తీసుకెళ్ళండి మ్యామ్. రైట్, థ్యాంక్ యూ ఫన్ గారు. ఓకేనా, బాయ్ అండి. బాయ్ మ్యామ్. బాయ్.